అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం ఏర్పాట్లను ఈ రోజు సమీక్షించారు. రెవెన్యూ, ఎండోమెంట్స్, హెల్త్, విద్యుత్, పోలీస్ తదితర విభాగాల సమన్వయంతో దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ ఉత్సవానికి హాజరయ్యే 1,50,000 మంది భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం దీపోత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంట. ఆ ఫోన్ నెంబర్స్ కూడా అందరికీ సర్క్యులేట్ చేసుకోండి గ్రూప్లో కూడా. తర్వాత ఇప్పుడే మనవాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దీని ప్రకారం ఏంటంటే దీపోత్సవం అంటే మనం లైట్ కాస్త ఫెయిల్ అయిన వెంటనే ఫస్ట్ దీపాలు ఎరిగించిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే దీపోత్సవం స్టార్ట్ అయిపోయింది పర్లేదు ఉద్దేశం. అధికారులు కూడా కొంచెం అక్కడి నుంచి ఇలా లేజర్గా ఉండటం కొంత ఇది కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా దీపోత్సవం స్టార్ట్ అయిన తర్వాత కనీసం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కాబట్టి మీరు అవసరం వస్తే మీ హెచ్ఓడిస్తో చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. దీనికి ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ ఇబ్బంది లేకుండా అది కూడా మెయిన్ దృష్టి పెట్టాలని కూడా మరొకసారి కోరుకుంటూ దేవుడి దయతోటి ఆశీస్సులతో తప్పకుండా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా దీపోత్సవం ఒక మంచి మధురానుభూతి మిగిల్చే విధంగా జరుగుతుందని నేను కోరుకుంటూ మరి ఇన్ని వేల మంది 1,00,000 మంది వచ్చినప్పుడు ఆ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్ కానీ లేకపోతే ఎలా అనేదో డే అండ్ నైట్ చేయించిన ఆ క్వాలిటీ ఉండదు, అరకొరగా తప్ప ఇంకా అట్లా దీపోత్సవం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చేసుకుందాం. దాన్ని ఇంకా తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ పనులను పక్కన పెట్టి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆర్డీఓ గారు ఒకసారి మళ్ళీ ఒక మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ పోలీసులతో కూడా ప్రధానమైన పాత్ర ఉంది. ఎందుకంటే మనం 3 వైపుల నుంచి మనకు పబ్లిక్ వస్తారు. ఎక్కడన్నా ఒక వెహికల్ మధ్యలో రోడ్లో ఆగిపోయినా లేకపోతే ఏదైనా ట్రాఫిక్ క్లియర్గా ముందు మీరు ట్రాఫిక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఏ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడ వాటిని పార్క్ చేసుకోవాలి, ఎక్కడ దాకా వాటిని అలౌ చేయాలి, ఇవన్నీ కూడా ముందు క్లియర్ కట్గా పెట్టి ఒక ముందు ఎట్లయితే మనం ట్రైల్ వేసుకుంటామో అట్లా ట్రైల్ కూడా మీరు చూసుకొని మొత్తం 3 రూట్లు కూడా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రధానంగా దీంతో పాటు వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ ఏదో డ్రింకింగ్ వాటర్ అయినా కావాలంటే అవి అవైలబిలిటీ మనం ఏమన్నా ఎండోమెంట్ ఇస్తారా, లేదు ఇంకొకరు ఇక్కడ క్వాలిటీ ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళు ఇస్తారా, వాటికి సంబంధించి కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆ రోజు మొత్తం కూడా పోతే మాకు సరిగ్గా దర్శనం జరగలేదు అనే సాటిస్ఫాక్షన్ ఎవరికి లేకపోకుండా ఉండకూడదు. సో దానికి తగ్గట్టున మనము మా డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓస్ని పెడతాము. అట్ ద సేమ్ టైం మనం ఒక రూట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎంట్రీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఉత్సవాల్లో లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇలా ఏసీపీ గారు చెప్పినట్టు విమెన్ పార్టిసిపేట్ చేసి స్వతహాగా ఇస్తానన్నా పర్వాలేదు. సో వాళ్ళకి బటర్ మిల్క్ కానీ లేకపోతే మనం ఇచ్చే పులిహోర ప్యాకెట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి లేట్ నైట్స్ పర్టికులర్లీ దీపోత్సవం అంటున్నారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు. దేవుడు జరగాలని కోరుకున్నాము. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగే